ఇక చేతబడి కూడా మన ఇంట్లో జరిగింది, మన ఒంటి మీద జరిగింది, మన కుటుంబం మీద జరిగిందని ఎలా గుర్తుపట్టాలంటే, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని యాత్రలు పోయినా, ఎన్ని మంత్రాలు తంత్రాలు మనం పాటించుకున్నా మన ఫలితం శూన్యం అంటే ఎవడో కట్టుకట్టి పెట్టిండని గ్రహించాలి. ఫస్ట్ ఆ కట్టిప్పు, తర్వాత నీకు ఫలితం వస్తుంది. ఇది కూడా అప్పుడు ఏం చేయలే, విద్య తెలిసిన వాడి దగ్గరనే గురి ఉంటది, గురి ఉన్నవాడే గుర్తు పెడతాడు, అందరూ పెట్టలేదు. తెలిసిన వాళ్ళతో కోరి, తెలియని వాళ్ళతో కోతిరంటే ఏం చేస్తారు తెలుసా? వెంకటికి ఒక కథ ఉంది. గుండు కొట్టమనుకోతే గొత్తు కోసినాడంట. అట్లా చేస్తారు. తెలియని వాళ్ళతో మాత్రం పోవద్దు, తెలిసిన వాళ్ళతో పోయి వాళ్ళతో ఒక గడ్డిపోసం అంతరించుకొని తెచ్చి నీ ఇంటి దర్వాజా కట్టుకొని నీకు గాంధీవమై కాపాడుతుంది. అంతేగాని అప్పటి పూర్తకు పొట్టకొర కేసులు వేసుకొని తూతూ మంత్రం ఆ మంత్రం చేసిన వాళ్ళతో పోకుర్రి. చాలా ప్రమాదం అది. ఎన్ని ప్రమాదాలు జరుగుతాయంటే మీరు ఊహించలేరు. ఉన్నది పోతుందో అది పక్కకెట్టు, లేని ఒక 100 కారణాలు వచ్చి కూర్చుంటాయి నీ ఇంట్లో, నీ పక్కన, నీ ఒంట్లో. తెలుసా? దీంతో నాకు బాగా అనుభవం ఉంది. ఎంత అనుభవం ఉందంటే, ఇప్పుడు నా తోనికి వచ్చే వాళ్ళ రాతలు కరెక్ట్ చూస్తాను. ఎంతమందితో పోయి మంతరించుకొచ్చిండో కనబడుతుంది, ఏడేడ తాయితలు కట్టుకొచ్చిందో కనబడుతుంది. దానివల్ల వాళ్ళకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి కూడా కనబడతాయి. దేవుడు వాళ్ళకి శుక్రమహారదశ రాసి పంపింటాడు, దేవుడు వాళ్ళకి గురుబలం బాగా రాసి పంపింటాడు. చిన్న కారణాలకు ఆడవాళ్ళు మంతరించుకొస్తారు కదా, ఆ ఎనర్జీ లెవెల్స్ మొత్తం లాక్ అయిపోయి ఉంటాయి.